హాయ్! నా పేరు చరణ్. ఇవాళ మనం తమలపాకు మొక్క ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ తమలపాకుని మనం ఎక్కువగా పాన్స్‌లో, పూజలో వాడుతుంటాం. ఈ ఆకుల్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్ని నీటిలో బాగా బాయిల్ చేసి కషాయం తీసుకుంటే వానాకాలంలో కఫం లాంటి సమస్యలు రావు. దీన్ని పెంచడం ఏమీ కష్టం కాదు. దీని గురించి కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. ఇది పెరట్లో, బాల్కనీస్‌లో, కంటైనర్స్, హ్యాంగింగ్ పాట్స్ ఎందులో అయినా బాగా పెరుగుతుంది. దీనికి పార్షియల్ సన్‌లైట్ ఉంటే సరిపోతుంది. నేను ఈ మొక్క పెట్టి 4, 5 మంత్స్ అయింది. ఈ తమలపాకు ఆకుల్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆకులు బాగా పెరగాలంటే నైట్రోజన్ ఉంటే సరిపోతుంది. నైట్రోజన్ కోసం నేను ఆవు పేడ ఎరువుని ఇస్తాను. దీనికి ఎక్కువగా వాటర్ ఇస్తే ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. కుండీలో పెంచేటట్టయితే డ్రైనేజ్ బాగుందో లేదో చూసుకోవాలి. పాడైపోయిన ఆకులు తీసేస్తుంటే కొత్త చిగుర్లు, ఆకులు వస్తుంటాయి. కుండీలో పెంచే వాళ్ళైతే మాస్టిక్ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఏమైనా సపోర్ట్ ఇస్తే బాగా పెరుగుతుంది. దీన్ని పెట్టి నోట్ దగ్గర వేరులాగా ఉంటుంది. ఈ చెట్టును నేను గోరింటాకు చెట్టుకి సపోర్ట్ చేశాను. చెట్టు గోడ కింద ఉండడం వల్ల ఎండ ఎక్కువగా రాదు. పొలాల్లో పెంచేటప్పుడు అవిసె చెట్టు నీడలో ఇలా తీగలు అల్లిస్తూ పెంచుతారు. కొమ్మల ద్వారా మనం కొత్త మొక్కని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొమ్మని మట్టిలో పాతిపెట్టాను. ఇక్కడ చూసారా, నేను నోట్ దగ్గర మట్టిలో పూడ్చాను. చూసారా, ఏర్లు బాగా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ కొమ్మని కట్ చేసి కొత్త మొక్కలా నాటుకోవచ్చు. ఒక కొమ్మ ఉంటే ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు. వేర్లు బాగా పెరిగాక నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. నేను అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పోస్తుంటాను. దీనికి చీడ ఎక్కువగా ఆకు వెనకాల వస్తుంది. వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పేనుబంక వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.